బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మా ప్రెసిడెంట్ మంచు విష్ణును కలిశారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అయ్యంగర్ మహాత్మా గాంధీపై సోషల్ మీడియా వేదికగా అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. శ్రీకాంత్ అయ్యంగర్ పై చర్యలు తీసుకోవాలని విష్ణును కోరారు ఎమ్మెల్సీ బల్మూరి. అతడు మా సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ మా అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు. ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియా పోస్టులలో మన జాతిపిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పదే పదే ఉద్దేశపూర్వకంగా అదేదో ఫ్యాషన్ ఆ రకంగా మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే లైమ్ లైట్లో వస్తానే ఉద్దేశంతో వాస్తవాలని ఏదైతే వక్రీకరించి చరిత్రని వక్రీకరించి ప్రజలకి ఒక బాధ్యత గల మెసేజ్ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న తను అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడితే బాధ్యత గల పౌరునిగా గాంధీయన్ ఐడియాలజీ నమ్ముకున్న వ్యక్తిగా మనోభావాలు ఎంతోమంది తెలంగాణ భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా తను మాట్లాడడం వలన రేపొద్దున ఈ విషయం వలన గ్రూప్స్గా విడిపోయి ప్రజలు కూడా కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శాంతియుత వాతావరణం ఉండాలి. ఇటువంటి వ్యక్తులకి తగిన గుణపాఠము నేర్పించాలి. వాస్తవాలని అవాస్తవాలుగా చిత్రీకరించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించే తప్పుగా మాట్లాడితే వారిపైన చర్యలు చేపట్టాలని చెప్పి నేను సైబర్ క్రైమ్లో ఆల్రెడీ తనపైన కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి అటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మా అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణుని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అతని మా సభ్యత్వం కూడా రద్దు చేయాలంటూ కోరారు. దీనికి విష్ణు కూడా సానుకూలంగా స్పందించినట్టు చెప్తున్నారు. జాతిపిత అయిన మహాత్మా గాంధీపై అనుచితంగా అలాగే అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియా వేదికగా చేసుకుని అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అయితే రియాక్ట్ అయ్యారు. అందుకు సంబంధించి మా అసోసియేషన్ అధ్యక్షులు విష్ణుని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అతని సభ్యత్వం శ్రీకాంత్ అయ్యంగర్ సభ్యత్వం రద్దు చేయాలంటూ కూడా కోరడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాగర్ చెప్పండి, శ్రీకాంత్ అయ్యంగర్ కు సంబంధించి మా అసోసియేషన్ కు సంబంధించి అతని సభ్యత్వం రద్దు చేయాలంటూ కూడా అటు అధ్యక్షులు విష్ణుని కలిసి బల్మూరి వెంకట ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాగర్? ప్రస్తుతం గత కొద్ది రోజులుగా నటుడు శ్రీకాంత్ అయ్యంగారు చేసినటువంటి వ్యాఖ్యలు గాంధీజీ పైన అసభ్య పదభాజనతో అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిన్న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇదే సందర్భంలో నటుడిగా ఉన్న నేపథ్యంలో మా అసోసియేషన్ లో సభ్యునిగా ఉన్న నేపథ్యంలో శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలి. సినీ రంగ పెద్దలు కూడా దీనిపైన స్పందించాలి. ఆ వ్యాఖ్యలను ఖండించాలని కూడా బల్మూరి వెంకట్ మాదాపూర్ లో ఉన్నటువంటి మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. సో ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవడంతో పాటుగా మా సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే సినిమా రంగమైనా సినిమా నటులైనా ఒక సమాజానికి సందేశం ఇచ్చే విధంగా ఆదర్శంగా ఉండాలి. కానీ ఈ విధంగా మహాత్మా గాంధీజీ పైన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీజీ పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఉన్నటువంటి పెద్దలు, హీరోలు, నటులైనటువంటి వెంకటేష్, చిరంజీవి వీళ్ళంతా కూడా అగ్ర హీరోలంతా కూడా ఈ వ్యాఖ్యలను వెంటనే స్పందించాలని చెప్పారు. ఎందుకంటే జనరల్ గా సినిమా రంగం పైన ఏదైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే స్పందించే మా అసోసియేషన్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదంటే ఆయన ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా నటుడి మా సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటుగా ఆయన వ్యాఖ్యలను ఖండించాలి. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనిపైన శివబాలాజీ, ఇటు మా అసోసియేషన్ ట్రెజరర్ గా ఉన్న శివబాలాజీ మాట్లాడుతూ కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మా డిసిప్లినరీ కమిటీ త్వరలో 2 రోజుల్లో సమావేశమై ఈ వ్యాఖ్యలపైన నిర్ణయం తీసుకుంటాం. నటుడి సభ్యత్వం రద్దు అంశం పైన కూడా చర్చిస్తామని చెప్పారు. గతంలో కూడా ఈ విధంగా కొన్ని అంశాలపైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనే క్షమాపణలు చెప్పారు. అనంతరం దాన్ని పట్టించుకోలేదు. కానీ ఖచ్చితంగా ఎందుకంటే జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ మీద ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలి. సభ్యత్వాన్ని కూడా వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఇటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన మా అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్.